శ్రీరామదూత హనుమాన్ తవ చరణం శరణం భయహరణం తవ చరణం శరణం భవహరణం శ్రీరామదూత జయ హనుమాన్ జయ అన్న, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు? గ్రామస్తులు కానీ మీ యూత్ కానీ ఎలా సహకరిస్తున్నారు? ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి ఒకసారి చెప్పండి. ఏం తక్కువ ఉన్నాయి? ముందుగా ఈరోజు శ్రీరామనవమికి వచ్చినటువంటి భక్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. అలాగే దాదాపుగా 100 నుంచి 150 సంవత్సరాల నుంచి ఈ శ్రీ ఆంజనేయ స్వామి వారి టెంపుల్ దగ్గర ప్రతి సంవత్సరం ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ శ్రీరామనవమి సందర్భంగా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నటువంటి బండిపాడు ఆంజనేయ స్వామి టెంపుల్ అని చెప్పేసి బాగా పేరు పొందినటువంటి గుడి ఉంది ఇక్కడ. ఇది మొక్కు తీర్చే దేవుడిలాగా ఫేమస్ అవుతా ఉంది ప్రతి సంవత్సరము. అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం ఎవరో ఒకళ్ళు అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటారు. ఈ సంవత్సరం వచ్చేసి బండిపాడు నుంచి గణేష్ ఉత్సవ కమిటీ వారి తరఫున అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా జరగడానికి కారణమైనటువంటి బండిపాడు గ్రామస్తులు అందరూ, అలాగే యూత్, అలాగే బండిపాడులో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అందరూ ఒక యూనిటీగా ఉండి వాళ్ళు సహకారం అందించడం వల్ల ఇటువంటి కార్యక్రమాన్ని ఒక ఘనంగా జరగడానికి ముఖ్య కారణం అవుతుంది. అలాగే ఇక్కడ వస్తున్నటువంటి భక్తులకి కొన్ని కారణాల వల్ల ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే పూజ కార్యక్రమం అన్నమాట. రాగానే ఒక భోగ్ బండారో అంటాం, మన లంబాడి భాషలో భోగ్ బండారో అంటాము. అది ఆనవాయితీగా వస్తూ ఉంది ఇక్కడ మన శ్రీరామనవమి సందర్భంగా. అది చేయడానికి కొన్ని ఫెసిలిటీస్ తక్కువ అవుతున్నాయి, వాళ్ళకి ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ సరిపడా ప్లేస్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయలేకపోతున్నాము. జనరల్గా ఏంటంటే పక్కన ప్లేస్ ఉంది వేరే వాళ్ళది, మన భానువతు దేవయ్య గారు అని చెప్పేసి, వాళ్ళని కొన్ని ఒకసారి రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది ప్లేస్ ఇవ్వమని చెప్పేసి. వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయారు. కానీ ఇంకోసారి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఎందుకంటే వచ్చిన భక్తులందరికీ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే ఇంకా ప్రతి సంవత్సరం భక్తులు పెరగడానికి ఆస్కారం ఉందని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలతో దుక్కితండ గ్రామ పంచాయతీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమం ఈ రాబోయే రోజులలో ఇంకా విజయవంతంగా అయ్యేటట్టుగా పంచాయతీ తరఫున అందరూ ప్రోత్సహించగలరని కోరుతున్నాము. గ్రామ పంచాయతీ పరిధిలో దేవుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాను. శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు బండిపాడు గ్రామం వద్ద జరుగుతున్న ఈ శ్రీరామనవమి వేడుకల్లో ఈ బండిపాడు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చాలా అద్భుతంగా అమోఘంగా జరుగుతున్నది. అయితే ఈ బండిపాడు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద చుట్టుపక్కల నుండి ఒక 10 నుండి 15 గ్రామాల నుండి జనాలు తండోపతండాలుగా కదిలొచ్చి ఇక్కడ భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమి వేడుకల్ని చాలా అద్భుతంగా నిర్వహించుకుంటారు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా చాలా అద్భుతంగా జరగడానికి యువత, గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ సహకరించి ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ బండిపాడు పిలుపునిస్తుంది. అదేవిధంగా ఈ దగ్గర ఈ కంటోన్మెంట్ అంటే ఇల్లందు నియోజకవర్గ స్థాయిలో
చాలామంది చుట్టుపక్కల నుండి అర్బన్ నుండి కూడా ఇక్కడ విచ్చేసి ఉంటారు. ఈ కంటోన్మెంట్ అంటే ఎండోన్మెంట్లో ఈ గుడి యొక్క ఈ ఆలయాన్ని కంటోన్మెంట్ కింద తీసుకుంటే ఇంకా చాలా అభివృద్ధి చేయవచ్చని గణేష్ ఉత్సవ కమిటీ కోరుకుంటుంది. సూపర్ టీవీ వీక్షకులకి శ్రీరామ శుభాకాంక్షలు. ధన్యవాదాలు సూపర్ టీవీ.